హాయ్ ఫ్రెండ్స్, మనతోటి దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు, సుప్రీంకోర్టు అడ్వకేట్ గారు, సీనియర్ ఉద్యమకారుడు, ఎన్నో విషయాల మీద మనకి విశ్లేషణ అందించగల విజ్ఞానవంతుడు. ఇప్పుడున్న పార్లమెంటు, రాబోయే పార్లమెంట్ ఎలక్షన్కి సంబంధించి ఇప్పుడున్న జరుగుతున్న పరిణామాలు, రాజకీయ పరిణామాలు, రామ మందిరం కాడి నుంచి ఇలాంటి ఎన్నో విషయాల మీద మనం సార్ తోటి కొన్ని వివరణలు తీసుకుందాం. కృష్ణ స్వరూప్ గారు, ఇప్పుడు రాబోయే పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి రామ మందిరాన్ని వాళ్ళు రాజకీయ పావుగా వాడుకుంటున్నారంటారా? ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఆయన ప్రాణప్రతిష్ఠ చేస్తున్నాడు రామ మందిరంలో రాముడికి. అలాంటి సందర్భం ఇండియాలో చరిత్రలో ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు. దీని గురించి మీరేమంటారు? అందరికీ జయభీములు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు మరొక నాటకాన్ని తెరలేపారు. హిందూ మతానికి చెందిన విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని అయోధ్యలో రామజన్మభూమి ట్రస్ట్ బోర్డు పాలకవర్గం చేయాలి. అది ఆ మత కార్యక్రమం. దీనికి దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెళ్ళడం అనేది రాజ్యాంగ నిబంధనలకు వ్యతిరేకిస్తున్నాయి. ఈ 10 ఏళ్లలో భారతదేశ ప్రజలకి బీజేపీ కేంద్ర ప్రభుత్వం కానీ, నరేంద్ర మోడీ అమిత్ షా సారథ్యంలో ఉన్న ప్రభుత్వం ఇటువంటి ప్రజల కోసం ఏ పని చేయలేదు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం కానీ, ఈ దేశ ప్రజల భవిష్యత్తు గురించి కానీ ఏమాత్రం వాళ్ళు ఆలోచించలేదు. కేవలం ఈ దేశ సంపదని, ప్రజల ఆస్తుల్ని, ప్రజల ధనాన్ని, ఈ మొత్తం అంతా కూడా కార్పొరేట్ వాణిజ్యాతి వ్యాపార వర్గం దిగ్గజాలు అంబానీ అదానీ వర్గాలకి దోచి పెట్టడం కోసం మాత్రమే ఈ 10 ఏళ్లలో ఈ బీజేపీ ప్రభుత్వం చేశారు తప్ప ఈ దేశ ప్రజల కోసం ఏమాత్రం చేయలేదు. అంటే హిందువులకు కూడా మోడీ వలన మేలు జరిగేది ఏం లేదంటారా? అసలు హిందూ జాతికి, హిందూ మతానికి మోడీ వల్ల అత్యంత ప్రమాదం ఉంది. హిందూ మతాన్ని అడ్డం పెట్టుకొని హిందువుల పేరుతోటి రాజకీయాలు చేస్తున్న పరిస్థితి ఉంది. శ్రీరాముడు అనేవారు అందరికీ దేవుడిగా భావిస్తున్న పరిస్థితి ఉంది. కానీ ఒక మతాన్ని తన రాజకీయాలకి ఈ 10 ఏళ్ల పాలనలో ఉన్న బీజేపీ వాళ్ళు రాజ్యాంగ నిబంధనలకు వ్యతిరేకంగా వీళ్ళ ప్రవర్తన ఉంది. దీన్ని మేము దళిత బహుజన పార్టీగా ఖండిస్తున్నాం. రాముడి యొక్క ప్రాణప్రతిష్ఠ చేయాలనుకుంటే ఆ పాలకవర్గం చేయలేదు తప్ప అన్ని మతాలకు, అన్ని కులాలకు, అన్ని జాతులకు సంబంధించిన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా అధికారికంగా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం చేయడం అనేది అది సరైనది కాదు. ఒక మతానికి చెందిన ఒక ప్రైవేట్ కార్యక్రమంలో ఈ దేశ ప్రధానమంత్రి ఏ విధంగా పాల్గొంటారు? ఇప్పటికే రాజ్యాంగంలో ఆర్టికల్ 25, 26లో ఖచ్చితంగా చెప్తుంది మత స్వేచ్ఛ ఉన్నది. దానికి అధికార ప్రభుత్వం దేశాన్ని పరిపాలిస్తున్న రాజ్యాంగ పదవుల్లో ఉన్న ప్రధానమంత్రి వంటి పదవుల్లో ఉన్న వ్యక్తులు ఈ దేశానికి రాజ్యాంగ నిబంధన ప్రకారం నడుచుకోవాలి తప్ప వాళ్ళ సొంత నిర్ణయాలకి చేయడం అనేది అది కరెక్ట్ కాదు. ఆ పరిస్థితి ఉంటే నరేంద్ర మోడీ ఖచ్చితంగా ప్రధానమంత్రి పదవిని రాజీనామా చేసి ప్రాణప్రతిష్ఠ చేయమని చెప్పండి. సరే, ఇప్పుడు చాలామంది విమర్శ ఏంటంటే రామ మందిరం కంప్లీట్ కాకపోయినా ఎలక్షన్ కోసం అడవుడిగా ఆయన ఈ కార్యక్రమం పెట్టుకున్నారని ఒక విమర్శ ఉంది. చాలామంది పీఠాధిపతులు, దాదాపు 3 పీఠాధిపతులు దాన్ని బాయ్కట్ చేశారు. అంటే అది కంప్లీట్ కాకుండా అసంపూర్ణంగా మొదలు పెడుతున్నారు, దాన్ని ప్రారంభోత్సవం చేస్తారు అనేది విమర్శ. ఇప్పుడు హిందూ మత పీఠాధిపతులు చెప్తున్నది వాస్తవమే. ఏదైనా దేవాలయం పూర్తి చేసిన తర్వాత అది వాళ్ళ మత ఆచారాల ప్రకారంగా దాన్ని ప్రారంభోత్సవం చేస్తారు. రేపు పార్లమెంటు ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని బీజేపీ వాళ్ళు ఆ రామజన్మ విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం తన చేతుల మీద ద్వారా చేయాలని, తన నాయకత్వాన్ని బలపరచాలని, హిందూ మత ఆచారాలకి వ్యతిరేకంగా లేదంటే పీఠాధిపతుల యొక్క ఆలోచనకు వ్యతిరేకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యవహరించడం కూడా సరైనది కాదు. అది హిందూ మత వాళ్ళ యొక్క విధానాలకు కూడా వ్యతిరేకం అది. అందువల్ల చాలామంది పీఠాధిపతులు నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఇంత హడావడిగా ఎన్నికలని ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకొని రాజకీయ లబ్ధి కోసం చేస్తున్న దాన్ని వాళ్ళు ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నారు. అది వాస్తవం. దీన్ని ప్రజలు ఆలోచించాలంటారు. ఎస్, ఖచ్చితంగా మతం వేరు, రాజకీయాలు వేరండి. మతం అనేది వ్యక్తిగతం, అది రాజ్యాంగం ఇచ్చిన హక్కు. ఈ దేశంలో ప్రతి పౌరుడికి
తన నచ్చిన విశ్వాసాలని, మతాచారాలని, దేవుళ్ళని నమ్ముకునే స్వేచ్ఛ ఉంది, నమ్ముకుని ఆరాధించే స్వేచ్ఛ ఉంది. కానీ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత వ్యక్తిగత మతాన్ని తీసుకొచ్చి రాజకీయాల్లో ముడిపెట్టి మొత్తం ప్రతి విషయాన్ని కూడా రాజకీయం చేస్తూ ఒక పక్క హిందూ మత ఆచారాలకు వ్యతిరేకంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తున్నది. కాబట్టి అయోధ్యలో రాముని యొక్క ప్రాణ ప్రతిష్ఠ విగ్రహం సంబంధించి చేయడం అనేది ఈయనకి ఏం సంబంధం? ప్రధానమంత్రికి సంబంధం ఏముంది? అదే ఆ విగ్రహ రామజన్మభూమి ట్రస్ట్ భూమికి సంబంధించిన వాళ్ళ మతపీఠాధిపతులకు సంబంధించిన ఒక ప్రైవేట్ ప్రోగ్రాం. దీంట్లో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీకి సంబంధం లేదు కదా. ఇప్పుడు మీడియా కూడా దాన్ని అంటే ఈరోజు పెద్ద ఎత్తున ప్రచారానికి వాడుకుంటున్నారు. దీంట్లో ఉన్న విఘ్నత మీరు అన్నట్టు ఇది ఒక మోడీకి వ్యక్తిగతంగా ఏం సంబంధం లేదు. ఆయన అంటే పండితుడు కాదు, ప్రాణ ప్రతిష్ఠ చేసే స్థాయి అంటే అన్న పరిస్థితులు ఎలా ఉందంటే ఆయన లెజెండరీగా ఒక దైవాంశ సంబుద్ధుడుగా రామావతారంగా ఆయన అభివర్ణించుకుంటూ ఆయన అట్లా ప్రొజెక్ట్ చేసుకుంటూ మతాన్ని వాడుకుంటూ రాజకీయ ఎన్నికల్లో ఈ 10 ఏళ్లలో బీజేపీ ప్రభుత్వము ఈ దేశ ప్రజల కోసం చేసింది ఏమీ లేదు. అందువల్ల మరొకసారి గతంలో అదన్నారు, ఇది చెప్పారు, అది చెప్పారని పోయే ముస్లిం అన్నారు, క్రిస్టియన్ అన్నారు, దళితులు అన్నారు, అదన్నారు, రాముడు అన్నారు, కృష్ణుడు అన్నాడు, కాశీ అన్నాడు, బద్రీ అన్నాడు అని పోయి ఇప్పుడు చివరికి బీజేపీకి ఒక అజెండా లేదు. అందువల్ల రామాలయం ఇంకా పూర్తి కాకుండానే దాన్ని ఎన్నికల్లోకి వాడుకోవడం కోసం, నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరచుకోవడం కోసం, పెంచుకోవడం కోసం హిందూ మత పీఠాధిపతులు యొక్క వాళ్ళ ఆచార వ్యవహారానికి వ్యతిరేకంగా వ్యక్తిగతంగా ఎస్టాబ్లిష్ అవడం కోసం చేసుకునే ఒక రాజకీయ కుట్ర. కాబట్టి నరేంద్ర మోడీ చేస్తున్న దాన్ని ఖచ్చితంగా హిందూ సమాజం అంతా కూడా ఖండించాలి. అసలు దేవాలయం ఇంకా పూర్తి కాలేదు కదా, పూర్తి కాకుండా ఇంత అడవాటు చేయాల్సిన అవసరం ఏంటి అనేది కూడా మేము దళిత ప్రజల పార్టీగా ప్రశ్నిస్తున్నాం, హిందూ సమాజాన్ని పిలుపునిస్తున్నాం. ఒక మాన్యా లాగా మోడీ మాన్యా తీసుకొచ్చి మతాన్ని బూచిగా చూపించి రెచ్చగొట్టి ఇప్పుడు దాకా ఓట్లు దండుకున్నారు. అదే పరిస్థితి రేపు ఎలక్షన్లో కంటిన్యూ అవుతుంది అంటారా సార్? ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ఎజెండా ఇది. అసలు అయోధ్యలో రామప్రాణ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం అనేది ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళ ఎజెండా, హిందూ మత ఎజెండా కాదు. హిందూ మత ఎజెండా పీఠాధిపతులు చాలా మంది వాళ్ళు దాని గురించి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. దానికి సంపూర్ణంగా ఆ శ్రీరాముడి విగ్రహాన్ని కట్టుకున్న తర్వాత దాన్ని వాళ్ళ ఆచార్య ప్రకారంగా ఏం చేయాలనేది ఈ పీఠాధిపతులు నిర్ణయిస్తారు. అందువల్ల ఆర్ఎస్ఎస్ వాళ్ళ యొక్క డైరెక్షన్ ఏంటంటే ఖచ్చితంగా ఈ దేశంలో పార్లమెంటరీ పవర్ మన చేతిలో ఉండాలంటే దీన్ని వాడుకొని నరేంద్ర మోడీ చేతుల మీదుగా దాన్ని ఓపెన్ చేయించి మరొకసారి హిందువుల యొక్క సెంటిమెంట్ని రెచ్చగొట్టి, రాముని యొక్క సెంటిమెంట్ రెచ్చగొట్టి అధికారంలో రావాలి, ఈ దేశాన్ని వాళ్ళు గుప్పెట్లో పెట్టుకోవాలనేది వాళ్ళు చూస్తున్నారు. ఇప్పటికే భారత రాజ్యాంగాన్ని పక్కన పెట్టి మనుస్మృతిని వాళ్ళ యొక్క బ్రాహ్మణీయ ఆర్ఎస్ఎస్ ఎజెండాను అమలుపరుస్తున్నారు. ఇక రేపు కానీ వచ్చే ఎన్నికల్లో బీజేపీ కానీ మళ్ళా గెలిస్తే ఇక దేశంలో ఎలక్షన్స్ ఉండవు, ఈ రాజ్యాంగం ఉండదు, అది ఏది ఉండదు. ఒక భయంకరమైన ఫాసిస్ట్ మాఫియా ఆధిపత్య రాజ్యాన్ని మోడీ నేతృత్వంలో నిర్మించడానికి కుట్రలు జరుగుతున్నాయి. ఖచ్చితంగా నరేంద్ర మోడీ కానీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు చేస్తున్న ఈ ప్రయత్నాన్ని, రాజకీయ కుట్ర ప్రయత్నాన్ని భారతీయ సమాజము, అన్ని మతాలు, అన్ని జాతులు, అన్ని కులాలు, మొత్తం భారత సమాజం అంతా కూడా అడ్డుకోవాల్సిన అవసరం ఉంది, ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. మరి హిందూ మత ఆచారాలకు వ్యతిరేకంగా, హిందూ మత పీఠాధిపతుల యొక్క సిద్ధాంతాలకు వ్యతిరేకంగా, వాళ్ళ యొక్క మత విశ్వాసాలకు వ్యతిరేకంగా బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తున్న ఈ అడావాడి కార్యక్రమాలని ఖచ్చితంగా ప్రజలు ప్రశ్నించాల్సిన అవసరం ఉందని సందర్భంగా మేము పిలుపునిస్తున్నాం. మరి రాజ్యాంగం ఉన్నది, ఈ రూల్ ఆఫ్ లా ఒకటి ఉన్నది, ఒక మతం కాదు కదా. దేశంలో హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, బుద్ధులు, మరి సిక్కులు, జైనులు, యూదులు, పార్సీలు వంటి అనేకమైన మతాలు, విభిన్న సంస్కృతులు, విభిన్న జాతులు, విభిన్న కులాలకు సంబంధించిన ఒక ఉమ్మడి భారతావని సమాజం ఉంది కదా. మరి ప్రధానమంత్రి అనే వ్యక్తి, అది పవర్ రాజ్యాంగం ఇచ్చిన ప్రధానమంత్రి హోదాని ఈయన కేవలం ఒక మతానికి పరిమితం చేసి ఈయన చేస్తున్న రాజకీయ కుట్ర వల్ల ఇతర మతాలకు కూడా ఒక విధమైన వ్యతిరేకత వస్తుంది. హిందూయేతర మతాలకు కూడా ఈయన వివక్ష చూపిస్తున్నట్టు స్పష్టంగా ఒక తప్పుడు సంకేతం ఈ సమాజానికి వెళ్తుందని మేము సందర్భంగా తెలియజేస్తున్నాం. అంటే అభివృద్ధి లేదు ఈ 10 ఏళ్లలో, అభివృద్ధి ఇక్కడ చూపించకపోగా అభివృద్ధి విషయాలు పక్కన పెట్టడానికి ఈ రామ మందిరాన్ని ఇట్లాంటి
అనూహ్యంగా వీళ్ళు ముందుకు తీసుకొచ్చి అది పూర్తి కాకపోయినా ముందు పెడుతున్నారంటే వాళ్ళు ఒక రకంగా అభివృద్ధి విషయంలో చేతులు ఎత్తేసినట్టు అనుకోవాలి. అసలు అభివృద్ధి లేదండి. బీజేపీ వాళ్ళకి ఏ ఎన్నికల మేనిఫెస్టో కానీ ఎక్కడ కూడా అభివృద్ధి ఎజెండా లేదు. అసలు ఈ దేశంలో ప్రజల సమస్యలు ఏమి సమస్యలు ఉన్నాయి, దేశ ప్రజల భవిష్యత్తు ఏంటి, ఈ దేశంలో గతంలో ఉన్న పంచవర్ష ప్రణాళికలు ఏం చెప్పాయి, వీళ్ళు తీసుకొచ్చిన విధానాలు ఏమున్నాయి, అసలు విద్యా వైద్య రంగాలు కానీ, సామాజిక రంగాలు కానీ, పారిశ్రామిక రంగం కానీ, ఆర్థిక రంగం కానీ, ఈ దేశంలో ఉన్న మౌలిక సమస్యలు మరి ఏర్పాటు చేయడం కానీ, విద్యా వైద్యానికి సంబంధించిన సైన్స్ అండ్ టెక్నాలజీని డెవలప్ చేయడం కానీ, మానవ వికాసానికి, మానవ పురోభివృద్ధికి ఈ బీజేపీ ప్రభుత్వం 10 ఏళ్లలో చేసింది ఏమీ లేదు. నథింగ్. కేవలం ప్రజల సొమ్ముని, ప్రజల ధనాన్ని విచ్చలవిడిగా దోచుకోవడం, ఈ బీజేపీ మంత్రుల మాఫియా అంతా కూడా సంపాదించుకోవడం, దాచుకోవడం, స్విస్ బ్యాంకుల్లో దాచుకొని మొత్తం ప్రజల యొక్క ధనాంతో వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. ఒక్క ప్రాజెక్ట్ కూడా లేని పరిస్థితి. గతంలో ఉన్న ప్రభుత్వాలు ఏమైనా కొద్ది గొప్ప ఉన్నాయి తప్ప, చేసింది తప్ప వీళ్ళ హయాంలో ఏమీ చేయలేదు. నథింగ్. అంటే జనరల్గా ఇది దక్షిణ భారతదేశంలో కొంత ద్రావిడ ఉద్యమం, ఉత్తరాది ఆర్యజాతి బ్రాహ్మణ ఆధిపత్య సమాజానికి ప్రత్యామ్నాయంగా ద్రావిడ ఉద్యమం ఉంది కాబట్టి ఇక్కడ ఒక డైరెక్ట్గా బీజేపీ రాష్ట్ర ఎజెండాని స్వీకరించలేకపోయినా వారికి సపోర్టెడ్గా దక్షిణాది రాష్ట్రాల్లో కూడా పరిపాలన చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలు వీళ్ళందరూ కూడా పరోక్షంగా అత్యంత లేని పరిస్థితుల్లో వీళ్ళ ఎజెండాని రిసీవ్ చేసుకునే పరిస్థితి ఉంది. దక్షిణాది సొమ్ముని, దక్షిణాది సంబంధించిన ఆస్తుల్ని, ఆదాయాన్ని ఉత్తర ప్రాంతానికి, భారతానికి తరలించి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నారు. దక్షిణాదికి సంబంధించిన ఉత్తరాదిని వీళ్ళు అంటే నార్త్ ఏదో అభివృద్ధి చేస్తున్నట్టు చూపిస్తున్నారు, కానీ రియల్గా అక్కడ కూడా జరగట్లేదు. ఎందుకంటే మనం బెంగళూరు తీసుకున్నా, చెన్నై తీసుకున్నా, హైదరాబాద్ తీసుకున్నా, లక్షలాది మంది అక్కడి నుంచి కార్మికులు బీహార్ నుంచో, వెస్ట్ బెంగాల్ నుంచో, ఒడిశా నుంచో, రకరకాల ఛత్తీస్గఢ్ ఇక్కడ ఎందుకు వస్తున్నారంటే అక్కడ అభివృద్ధి కూడా పేపర్ మీద చూపిస్తున్నారు. ఇక్కడ నుంచి దోచుకొని వెళ్ళిన ధనాన్ని వాళ్ళు అక్కడ పెడుతున్నట్టు చూపిస్తున్నారు. ఎన్నో ఫ్యాక్టరీలు పెడుతున్నట్టు, గవర్నమెంట్ ఫ్యాక్టరీలు పెడుతున్నారు, కానీ అక్కడ పెట్టాలి రియల్గా. పెడితే వాళ్ళు ఇక్కడికి ఎందుకు వస్తారు? అక్కడ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఏది? దక్షిణాది నుంచి వస్తున్న ఆదాయాన్ని ఉత్తరాది ప్రాంతానికి తరలించి అక్కడ ప్రజల కోసం మౌలిక సదుపాయాలు, పరిశ్రమల ప్రాజెక్టులు పెట్టట్లేదని మీరు చెప్పింది వాస్తవం. ఆ సొమ్మునంతా కూడా కేవలం కొద్దిపాటి ఈ అంబానీ, అదానీ లాంటి ఈ కార్పొరేట్ మాఫియా వాళ్ళ యొక్క ఆస్తుల్ని పెంచడానికి, వాళ్ళకు సంబంధించిన ప్రాజెక్టుల పేరుతో రికార్డులు చూపిస్తే ఆ సొమ్ముని వాళ్ళు కాజేస్తున్నారు తప్ప అక్కడ కూడా అభివృద్ధి చెందట్లేదు. అందుకే ఈరోజు ఉత్తర భారతదేశం నుంచి వస్తున్న పాపం శ్రామికులు, కష్టజీవులు అందరూ కూడా హైదరాబాద్కి, చెన్నైకి, బెంగళూరుకి, ఈ విధంగా ద్రావిడ ప్రాంతాలకి, ద్రావిడస్థాన ప్రాంతానికి వలస వచ్చేస్తున్నారు బతకడానికి. అంటే బీజేపీ వాళ్ళు ఉత్తర భారతదేశ ప్రాంతంలో కూడా అభివృద్ధి చేయట్లేదు, అభివృద్ధి చేస్తున్నట్టు చూపిస్తున్నారు. ఇది చాలా అత్యంత ప్రమాదకరం. దేశానికి తీవ్రమైన ద్రోహం చేస్తున్నారు బీజేపీ ప్రభుత్వము, బీజేపీ యొక్క నేతృత్వం కూడా. దీన్ని నడిపించేది ఆర్ఎస్ఎస్ యొక్క మార్గదర్శకంలోనే నేటి మోడీ ప్రభుత్వం పనిచేస్తుంది. అందువల్ల ఇది కంప్లీట్గా ప్రజాద్రోహ ప్రభుత్వం, దేశద్రోహాల ప్రభుత్వం. నరేంద్ర మోడీ నాయకత్వాన్ని రేపు రానున్న ఎన్నికల్లో కానీ ఓడించకపోతే ఈ దేశంలో మెజార్టీ ప్రజలకి, మొత్తం భారత సమాజానికి, భారత సమాజం యొక్క జీవన ప్రాథమిక రాజ్యాంగ హక్కులు రద్దవడమే కాకుండా భవిష్యత్తు కూడా ముప్పు వాటినే ప్రమాదం ఉందండి. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మోడీ నాయకత్వాన్ని, మోడీ యొక్క సారథ్యాన్ని అసహించుకుంటున్నారు ప్రపంచ దేశాలు. వీళ్ళు పైకి చెప్పేది ఒకటి, లోపల చేసేది ఒకటి. అందువల్ల ప్రపంచం ఈ భారతదేశం యొక్క ఒక బ్రహ్మాండమైన బాబాసాహెబ్ అంబేద్కర్ నేతృత్వంలో రూపొందించిన ఒక ప్రజాస్వామిక సెక్యులర్ రాజ్యాంగాన్ని నేతృత్వంలో పనిచేయాల్సిన భారత ప్రభుత్వం మోడీ వచ్చిన తర్వాత ఒక అరాచక రాజ్యాన్ని తీసుకొస్తూ మనుస్మృతిని ఆనాడు 5000 సంవత్సరాల రూపొందించిన మను బ్రాహ్మణుల చాతుర్వర్ణ అధర్మాన్ని వీళ్ళు మోడీ ప్రభుత్వం అమలుపరుస్తున్నారు. ఇది ప్రజాస్వామిక విలువలకి, లేదంటే ప్రజల యొక్క ప్రాథమిక హక్కులకి భంగం వాటిల్లే ప్రమాదం ఉందండి మోడీ పాలన. ఇప్పుడు ఫైనల్గా మీరు ఎలాంటి పిలుపునిస్తారు? ఇప్పుడు వచ్చే ఎలక్షన్కి, పార్లమెంట్ ఎలక్షన్కి ప్రజలకు సన్నద్ధం కావాల్సిన సమయం. అందువల్ల రేపు ఈ మార్చి ఏప్రిల్ ప్రాంతంలో దేశవ్యాప్తంగా జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా దేశద్రోహుల పార్టీ, దేశద్రోహుల ప్రభుత్వం, మరి అరాచక
ఫాసిస్ట్ బీజేపీ నరేంద్ర మోడీ అమిత్ షా నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వాన్ని కానీ ఆ బీజేపీ పార్టీని కానీ వచ్చే ఎన్నికల్లో ఓడించాలని దళిత బహుజన పార్టీగా మేము భారత సమాజాన్ని పిలుపునిస్తున్నాం. వీళ్ళు మనకి రూల్ ఆఫ్ లా అనేది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా రాజ్యాంగాన్ని పక్కన పెట్టి వీళ్ళ సొంత మనుస్మృతిని ఇంటర్ప్రిటేషన్ చేస్తూ దానికి అనుగుణంగానే ఒక దోపిడీ ప్రజా వ్యతిరేక పాలన నడిపిస్తున్నారు. కాబట్టి ఈ బీజేపీ ప్రభుత్వాన్ని బీజేపీ నాయకత్వాన్ని వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా ఓడించాలి. లేదంటే ఈ మనువాదుల పాలన నుండి భారత రాజ్యాంగాన్ని మన ప్రజల యొక్క మానవ జీవన ప్రాథమిక హక్కుల్ని మనం రక్షించకపోతే ఈ భారత సమాజం మరింత 50 ఏళ్ళు వెనక్కి వెళ్ళే ప్రమాదం ఉంది. మన పూర్తిగా హక్కు కోల్పోయే ప్రమాదం ఉంది. ఇక మన భవిష్యత్తు కూడా అంధకారంలో ప్రమాదంలో పడే ఉంది. కాబట్టి ఖచ్చితంగా బీజేపీని ఓడించాలి. రాబోయే ఎన్నికల్లో బీజేపీ వాళ్ళు కూడా రాజ్యాంగ సంస్థల్ని వాళ్ళు నిర్వీర్యం చేశారు. అందులో భాగంగా రిజర్వ్ బ్యాంక్ కానీ సుప్రీంకోర్టును కానీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కానీ అనేకమైన కేంద్ర సంస్థల్ని రాజ్యాంగబద్ధమైన సంస్థలు వీళ్ళు ప్రభావితం చేసి మొత్తం ఒక దుర్మార్గమైన ఫాసిస్టు రాజ్య పునాదికి బీజేపీ వేయబోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో భారత సమాజం అంతా కూడా ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. రేపు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పార్టీని నరేంద్ర మోడీ నాయకత్వాన్ని ఓడించాలని దళిత బహుజన పార్టీకి పిలుపునిస్తున్నాం. ఇక ఈవీఎంలు అడ్డం పెట్టుకుని మరొకసారి కేంద్ర ప్రభుత్వంలో రావడానికి మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. దురదృష్టశాస్తు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా మోడీ ప్రభుత్వానికి వత్తాసు పలుకుతుంది. పార్లమెంటరీ ప్రజాస్వామిక సెక్యులర్ రిపబ్లిక్ సోషలిస్ట్ రాజ్యాన్ని మనం కాపాడుకోవాలంటే ఈ ప్రజాస్వామిక వాతావరణం కాపాడుకోవాలంటే ఈ దుర్మార్గమైన ఫాసిస్ట్ పాలన బీజేపీ పాలన పోవాలి. మరి ఒక ప్రజాస్వామికయుతమైన రాజ్యాన్ని మనం కోరుకోవడానికి రేపు ఎన్నికల్లో మనం మరో స్వతంత్ర పోరాట అస్త్రంగా వీళ్ళ ఓటమిగే ధ్యేయంగా పనిచేయాలని బీజేపీ పార్టీని ఓడించాలని ప్రజాస్వామిక సెక్యులర్ రిపబ్లిక్ సోషలిస్ట్ భావత్వంతో కూడిన రాజకీయ పార్టీని గెలిపించాల్సిన అవసరం ఉంది. పార్లమెంటు నుంచి బీజేపీ ఈ మోడీ మాఫియా పార్టీని ఓడించాలని ఈ సందర్భంగా యావత్ భారత సమాజానికి దళిత బహుజన పార్టీ కేంద్ర కమిటీ పిలుపునిస్తుంది. జై భీమ్ సార్.